వంశీ హయాంలో సైకో వంశీ బూతులు చేష్టలు సభ్య సమాజం తలదించుకునేలా చేశాయని అన్నారు టీడీపీ నేత బుద్ధ వెంకన్న. వంశీ అరెస్టుతో ఇంతకాలానికి శిక్ష పడిందని ప్రజలంతా అభిప్రాయపడుతున్నారని అన్నారు. వంశీ ఆగడాలు భరించలేక ప్రజలే తగిన బుద్ధి చెప్పి ఓడించారన్నారు బుద్ధ వెంకన్న. జగన్ అవినీతిపై విచారణ వేగవంతమైతే ఆయన కూడా మరోసారి ఊచలు లెక్కించడం ఖాయమని అన్నారు. దళితులని కూడా చూడకుండా అతన్ని బెదిరించి కిడ్నాప్ చేసి కోర్టులో ఉన్నటువంటి కేసుని బలవంతంగా తీసిన దశలో పిల్ల సైకో వంశీ అరెస్ట్ అవ్వడం, ప్రజలు ఒక సైకో బయట తిరిగితే ప్రజలకి ప్రమాదకరం, పోలీసులు అరెస్ట్ చేశారనే ప్రజలందరూ కూడా ఆనందోత్సవాలతో ఉన్న టైంలో సైకోమైనటువంటి జగన్మోహన్ రెడ్డి నిన్న ఎక్స్లో మాట్లాడుతున్నాడు. అసలు జగన్మోహన్ రెడ్డి నిన్న ఎక్స్లో మాట్లాడినటువంటి తీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి పిచ్చి పరాకాష్ఠకు చేరింది అనుకున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వంశీ అనే వ్యక్తి సంఘం అతన్ని బహిష్కరించింది. మీరు ఎప్పుడైతే భువనేశ్వరి గారి గురించి తప్పుడు మాటలు మాట్లాడాడో ఆ రోజు నుంచి అతన్ని ప్రజలు వదిలేశారు. అది మీకు తెలియదు. ఒక పైకే జగన్మోహన్ రెడ్డి మేము 170 సీట్లు ఇచ్చాం, 11 సీట్లు వచ్చాయి. అంటే 164 మంది ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఉన్నారు. వాళ్ళు ఒక్కొక్కరిని పిలిచి వాళ్ళ దగ్గర నువ్వు అడుగు, ఈ వంశీ నాని గురించి పార్టీ ఎంత బాగా అసలు నీ దగ్గర ఉన్నటువంటి ఈ గొడవ కానీ వంశీ వల్ల కొద్దిగా ఓడిపోయామని వాళ్ళు చెప్తుంటే నువ్వు ఇంకా ఎక్కడో మాట్లాడుతున్నావు అంటే వంశీ గురించి. ఏదైతే పిల్ల సైకో ఒక దళితులని కూడా చూడకుండా అతన్ని బెదిరించి కిడ్నాప్ చేసి కోర్టులో ఉన్నటువంటి కేసుని బలవంతంగా తీసిన దశలో పిల్ల సైకో వంశీ అరెస్ట్ అవ్వడం, ప్రజలు